హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ముందు నిఖిల్ నాగార్జున గారితో మాట్లాడుతూ తాను ప్రస్తుతానికి సింగిల్ అని చెప్పడంతో ఆడియన్స్ అందరూ షాక్ కి గురవుతారు. ఎందుకంటే నిఖిల్ కావ్య లవర్స్ అనే విషయం అందరికీ తెలుసు. వీళ్ళిద్దరు కలిసి ఎన్నో ఈవెంట్ చేసేవాళ్ళు. యూట్యూబ్ లో అయితే ఒక ఛానల్ ని ప్రారంభించి ఎన్నో వందల వీడియోలు చేశారు. అలా బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియాని వాడే నెటిజన్స్ కి నిఖిల్ కావ్య గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది నిఖిల్ తను సింగిల్ అనేసాడేంటి అని అందరూ అయోమయంలో పడతారు. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కావ్యతో బ్రేకప్ అయ్యిందని ఆడియన్స్ కి తెలిసింది. ప్రస్తుతం నిఖిల్ స్టేటస్ సింగిల్ గా ఉంది కాబట్టి హౌస్ లో ఈయనని యష్మి సీత వంటి వారు ఇష్టపడ్డారు. అయితే తన మనసులో ఇంకా కావ్య ఉంది అనే విషయాన్ని మాత్రం వీళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పలేకపోవడంతో పెద్ద రచ్చనే జరిగింది. మొదట్లో చూసేందుకు చాలా సరదాగా అనిపించింది, కానీ ఒక పాయింట్ లో ఇది సెన్సిటివ్ మ్యాటర్ అయిపోయింది. నిఖిల్ తన గేమ్ కోసం స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయిలను వీక్ చేసి వాళ్ళ గేమ్ ని నాశనం చేస్తున్నాడని సీత హౌస్ లోకి వచ్చి నిఖిల్ ని నామినేట్ చేస్తూ చెప్పింది. ఆమె వేసిన ఈ నిందలకు నిఖిల్ ఎమోషనల్ గా బాగా డౌన్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా నేడు బిగ్ బాస్ హౌస్ లోపలికి టికెట్ ఫైనల్ టాస్క్లను సంచాలకులుగా వ్యవహరించడానికి వస్తున్న పునర్నవి వితికషేర్ వస్తారు. పునర్నవి నిఖిల్ తో మాట్లాడుతున్న సమయంలో కావ్య టాపిక్ వస్తుంది. కావ్యాన్ని తలుచుకుంటూ ఆమె గురించి చెప్తూ నిఖిల్ చాలా ఎమోషనల్ గా అయిపోతాడు. దీనిని చూసిన నెటిజన్స్ ముందే ఈ విషయాన్ని యష్మికి అర్థమయ్యేలా చెప్పి ఉండుంటే గనక ఈ రోజు ఆ అమ్మాయి తన గేమ్ తాను ఆడుకుంటూ టాప్ 5 లో ఉండేదని యష్మి అభిమానులు నిఖిల్ పై కామెంట్ చేస్తున్నారు. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.